హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్య ఎంటర్టైన్మెంట్స్. నా ఛానల్ ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు మేమైతే మేడారం వెళ్ళబోతున్నాము. ముందు మా ఇంట్లో దేవునికి అయితే పూజ చేసుకున్నాము. మా అమ్మకైతే అమ్మవారు వస్తుంది కాబట్టి మేమైతే మా అమ్మకి బియ్యం అయితే పోస్తున్నాము. మేడారం పోయే రోజే బియ్యం అయితే పోసుకుంటారు. ఎవరికైతే అమ్మవారు వస్తారో వాళ్ళైతే పోయే రోజైతే పోసుకుంటారు. ఫస్ట్ అయితే మా అత్తమ్మ మా అమ్మకైతే బియ్యం అయితే పోస్తుంది. నెక్స్ట్ మా మామ అయితే బియ్యం పోస్తున్నారు. ఎవరైనా పోయచ్చు, మగవాళ్ళు అనేది ఏమీ లేదు. అమ్మకి అందరూ ఒకటే. అలా 5 సార్లు బియ్యం అయితే పోయాలి. తర్వాత మా వదిన కూడా బియ్యం పోస్తుంది మా అమ్మకి. 5 మంది పోయాలి. 5 మంది పోయచ్చు, 9 మంది పోయచ్చు, ఎంతమంది పోయచ్చు. కానీ మాకు ఆ టైంకి అయితే ఎవ్వరు లేరు కాబట్టి మేమైతే 4 ఉన్నాము. మా వదిననే మళ్ళీ 2 టైమ్స్ అయితే పోసింది. ఇదైతే నేనే పోస్తున్నాను అమ్మకైతే. మా లగేజ్ చూడండి, మొత్తం ప్యాక్ అయితే చేసుకున్నాం అన్నీ 3 డేస్కి ఉండడానికి. మా అత్త, మా మామ, మా అమ్మమ్మ, నేను, మా వారు, మా లెక్కి, రిక్కి, మా అన్న అయితే సామాన్లు అయితే బండి కాడికి అయితే తీసుకెళ్తున్నాడు. కొంచెం మాకు దగ్గరనే ఉంటుంది, మాకు రోడ్ కాడనే. మా అన్న అయితే సామాన్లు అయితే బండిలో పెట్టడానికి అయితే స్టార్ట్ అయిపోయిండు. వెనకాల మా లక్కి, మా కన్నయ్య. ఇదే మా బండి, మేము వెళ్ళే మేడారంకి పోయే బండి అయితే ఇదే. మా లక్కి ఆల్రెడీ అయితే పెట్టేసింది గిన్నెలు, గిలాసులు అవన్నీ పెట్టేసింది. ఒక్కొక్కటి అయితే తీసుకొస్తున్నారు మా అన్న, మా వదిని అందరైతే తీసుకొస్తున్నారు. మా వారు కూడా తీసుకొస్తున్నారు. నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి నేను ఏ సామాన్లు అయితే తీసుకురాలేదు. అంతా వాళ్ళే తీసుకొచ్చారు సామాన్లు. అందరు ఫుల్ జోషులు ఉన్నారండి. చూడండి మా వారు చూడండి, మా మామ, వెనకాల మా కన్నయ్య, అందరు ఫుల్ జోషులు అంటే జోషులు ఉన్నారు. మా బబ్బుతో సహా అందరూ పని చేస్తారు, హెల్ప్ అయితే చేస్తున్నాం. మేము ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి అందరం రెడీ అయితే ఉన్నాము. మా అత్తయ్యుడు 2 లగేజీలు తీసుకొని వస్తుంది. వాళ్ళందరూ ఇస్తుంటే మా వారైతే చదువుతున్నారు మంచిగా నీట్గా. మనకు కూర్చోడానికి ప్లేస్ ఉన్నారు కాబట్టి అంత మంచిగా చదువుతున్నాడు. చాలామంది మేము పోతున్నాం కాబట్టి సామాన్ అయితే ఎక్కువ ఉంది. రైస్ బ్యాగు, పూరి, చపాతి మేమైతే ఇవన్నీ చేసుకున్నాము. ఒకటే అయితే సరిపోదు కదా అని అన్ని ఐటమ్స్ అయితే చేసుకున్నాము. మిక్చర్, బూందీ అన్నీ నిన్ననే కొట్టేసినాం మేము, ఇవాళ వెళ్ళాలి కాబట్టి. ఇక అన్ని సామాన్లు అయితే అయిపోయాయి. లాస్ట్గా బంగారం అయితే తీసుకొని బయటికి అయితే వెళ్తున్నాం. మా రిక్కి, మా అమ్మ అయితే బయటికి అయితే వస్తున్నారు బండి దగ్గరికి. మా అల్లుడెత్తు బంగారం అయితే మేము ఇచ్చాము. బయటికి వెళ్ళేటప్పుడు గుమ్మం కాడ ఒక కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరాలి. మేము వెళ్ళబోయే బండి ఇదే కాబట్టి మా మమ్మీ అయితే బండికి అయితే పూజ చేస్తుంది. మనం ఎటన్నా యాత్రలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందుగా మనమైతే వాహనానికి పూజ చేసుకున్న తర్వాతనే మనమైతే స్టార్ట్ అవ్వాలి. మా వాళ్ళు చూడండి అందరు రెడీ అయి కూర్చున్నారు. జస్ట్ మేము ఎక్కడమే ఆలస్యం. ఇక మేమైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడు మేమందరం సెట్ అయినాం కూర్చోనికైతే. ఇక వెళ్ళడమే ఆలస్యము. హాయ్ చెప్తున్నారు చూసారా అందరూ. ఇలా ఒకసారి మీరు కూడా ఫ్యామిలీతో ట్రిప్ వేయండి, ఎంత బాగుంటుంది. అందరూ ఒక కాడ అందరు వెళ్తుంటే ఎంత బాగుంటుంది చూసిరా. ఇంకా మేమైతే మేకను కూడా తీసుకెళ్తున్నాం మా బండిలో. మేము మేకను కూడా బండిలో తీసుకెళ్తున్నాం, ఎందుకంటే మొక్కు ఉంది కాబట్టి మేకను కూడా ఈసారి అయితే తీసుకెళ్తున్నాము మాతో పాటు. అక్కడ రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయని మేము ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నాము. చూసిరా మా వీడియో అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సింగర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, చూసుకోండి మీరు. ఇక మా వీడియోలో ఇక మా సింగర్సే ఎక్కువ ఉంటారు. మా కన్నయ్య, మా బబ్లు, రెక్కి సింగర్స్. అక్కడ చూడండి, కన్నయ్య చూడండి మొత్తం సింగర్లుగానే.
అందరం అయితే స్టార్ట్ అయిపోయామండి. చూడండి ఇక జోష్, మా వదిన అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మా లక్కీ సింగింగ్, మా వదిన డ్యాన్స్, మేమందరం క్లాప్స్ కొట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. వేరే లెవెల్ కదా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. కానీ దీంట్లో నాకు డ్యాన్స్ మాత్రం రాదండి. నాకు డ్యాన్స్ చేయడం రాదు ఫస్ట్ అయితే. సో చూడండి, ఇక కొద్దిసేపు అయితే ఇక ఫుల్ నిద్రపోతారు. ఇక అందరూ అలసిపోతారు. ఇక సింగింగ్ చేస్తారు కదా, ఇక అలసిపోతారు వీళ్ళుగా. ఇక మా లక్కీ ఏదో ఒక స్టెప్ అయితే వేసిన, నాకు అంత మంచిగా అయితే డ్యాన్స్ అయితే రాదు. జస్ట్ ఇంకా బాయ్లోనే గది సాంగ్కి ఒక స్టెప్ అయితే వేసిన. నాకు రాదమ్మా అంత డ్యాన్స్ అయితే, నాకు రాదు. మాకు అనే డ్యాన్స్ అంటే కొంచెం షైగా ఫీల్ అవుతుండు. అక్కడ ఉన్నదంతా మా వాళ్ళే, కానీ ఎందుకో ఏమో షై అయితే ఫీల్ అవుతుండు. ఇంట్లో ఉన్నప్పుడేమో పాటలు పడితే ఫుల్ జోష్లో డ్యాన్స్ చేస్తాడు. చూడండి ఇక అందరికి నిద్ర అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఒక్కొక్కరు ఎలా నిద్రపోతున్నారు. మా అన్న అయితే నిద్రపోలే, ఫోన్ చూసుకుంటుంటుండు. ఇంకా నెక్స్ట్ వచ్చేది మా వదినే. చూడండి ఎలా పడుకుందో ఆమె అయితే. మస్తు గాఢ నిద్రలో ఉంది ఆమె. చూడండి సింగర్ కూడా పడుకుంటుంది, కాసేపు అయినాక పండుకుంటుంది. సింగర్ పడుకోలేదు. అందరూ పాట పాడి డ్యాన్స్ చేసే వరకు ఫుల్ అలసిపోయారు. చూడండి అందరు పడుకున్నారు. మరి చూడు నిద్ర సరిపోయినట్టు మళ్ళీ పడుకున్నాడు. టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము, నేషనల్ హైవే. మాకైతే పోతాంటే తాడి చెట్లు అయితే అవపడ్డాయి. అక్కడ కళ్ళు అయితే తీసుకుంటామని చెప్తే మమ్మీ ఓకే అని చెప్పేసింది. నెక్స్ట్ ఇక దిగటమే. కళ్ళు అయితే తీసుకున్నాము. మనం ఊర్లలోకి వస్తుంది కదా ఇలాంటి నేచర్ ట్రీ మిల్క్ అయితే దొరుకుతుంది, కళ్ళు. సో మాకైతే కళ్ళు అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం లేదండి కళ్ళు అంటే. సో గౌన్లోనే అయితే కళ్ళు అయితే తీస్తున్నాడు. మేమైతే ఎదురు చూస్తున్నాం కళ్ళు కోసం అందరము. ఇలా ఎప్పుడు నేను లైవ్లో అయితే చూడలేదు కళ్ళు తీయడం అయితే. ఇదైతే ఫస్ట్ టైము. ఎప్పుడైనా కళ్ళు కావాలనుకుంటే మా అన్న అయితే డైరెక్ట్ అయితే ఇంటికే తీసుకొచ్చాడు ఊళ్ళో ఉన్నప్పుడు. ఇలా డైరెక్ట్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. అట్లా ప్యూర్ చేసి తీసుకొచ్చేది, కానీ ఇట్లా డైరెక్ట్ అయితే చూడలేదు మేమైతే ఎప్పుడు. ఈసారి ఫ్యామిలీతో ట్రిప్ వేసాం కాబట్టి ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తున్నాం. మేము ఎప్పుడైతే ఐలోని టెంపుల్ అయితే మేము ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడైతే ఐలోనికి అయితే వెళ్తున్నాం. చలో వచ్చేయండి నాతో పాటు, మీరు కూడా చూసేయండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇలానే వెళ్ళాలి. వస్తున్నాడు చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే కలిసి వెళ్తున్నాము. మేము ఐలోనికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎక్కడెక్కడికి ప్లేసెస్ వెళ్ళామో కూడా చెప్తాను. వీడియో అయితే కంటిన్యూస్గా చూడండి. ఈ వీడియోలో పడి నేనైతే మా కన్యను చూడట్లేను. సో అందుకే పిలుచుకుంటూ వెళ్తున్నా. మా బబ్బులనేమో మమ్మీ ఎత్తుకుంది, మా అల్లుడేమో మా కన్యని అయితే పట్టుకున్నాడు. చూడండి ఇక మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయితే అయ్యాము. మనకు పక్కన షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బోనాలు అంటే అక్కడ మల్లన్నకి బోనాలు చేస్తారు కాబట్టి బోనాలు. లెఫ్ట్ సైడ్లో అయితే పట్నాలు ఎవరైతే వేయాలనుకుంటున్నారో మొక్కుకున్న వాళ్ళు అక్కడ పట్నాలు కూడా వేసుకుంటున్నారు. అక్కడ కూడా చూద్దాము. లోపలికి అయితే ఎంట్రీ అయిన తర్వాత మనకి గజస్తంభం అయితే కనిపిస్తుంది. అటు సైడ్ నుంచి వస్తుంటే మనకి ఇక్కడ నందీశ్వరుడు అయితే కనిపిస్తాడు.
సో నందీశ్వరుని వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మల్లన్న స్వామి అయితే దర్శనం చేసుకున్నాం మేమైతే. అందరం మేమైతే గ్రూప్ ఫోటో అయితే దిగాము. అక్కడ దేవుని కాడ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకే నేనైతే కెమెరా అయితే ఆఫ్ చేశాను. వాళ్ళు చెప్పినవి మనం పాటించాలి కాబట్టి. సో నేనైతే కెమెరా ఆఫ్ చేసినాక బయటకు వచ్చాక నేనైతే కెమెరాను మళ్ళీ ఆన్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ చాలా ముడుపులు అయితే కనిపిస్తున్నాయి. ఆ మల్లన్న స్వామి ఏది కోరుకున్నా అది ఇస్తాడు. జై మల్లన్న స్వామి. ఐలాండ్లో కూడా స్వరంగం లాంటిది ఉంది. చాలా పెద్ద ఉంది. ఎక్కువ దొడ్డు వాళ్ళు ఉన్నారైతే పట్టరండి. చూడండి లోపలైతే మేము అందరం వెళ్ళాము. మా అన్న, మా మమ్మీ, నేను, మా మామ, మా వదినే, మా ఇద్దరు పిల్లలు అయితే వెళ్ళాము. ఇంక వస్తున్నాం చూడండి బయటికైతే. చాలా చీకటి ఉందండి. మేమైతే టార్చ్ లైట్ వేసుకొని మరి వెళ్ళాము. ఇక్కడ వచ్చేది మా డిక్కీ వాళ్ళే ఫస్ట్ వచ్చారు. మేము వీళ్ళు ఎన్నుకున్నాం. అక్కడ చూసిర్రా గబ్బిలాలు కూడా ఉన్నాయి దాంట్లో. సప్పుడు రాగానే బంద్ అయిపోయాయి. అలా గబ్బిలాలు కూడా ఉన్నాయి. మా రిక్కి ఫస్ట్ వెళ్ళంగానే గబ్బిలాలు అయితే పైకి వెళ్ళిపోయాయి. మా మామ, మా లక్కి, మా వదినే. నెక్స్ట్ ఇక ఇక్కడ ఉన్నది మేమైతే ఏం టార్చ్ లైట్ వేసుకోలే, వాళ్ళు ఉన్నారని మేమైతే ఏ టార్చ్ లైట్ వేయకుండా వచ్చేసాము. ఇంకా వస్తున్నాం చూడు, దగ్గరకు వచ్చేసాము. బబ్లు నేనైతే ఉన్నాము. అగో బబ్లు కనిపిస్తున్నాడు చిన్నగా. అగో చూడండి. ఇంకా మా వెనక అయితే మా అన్న, మా మమ్మీ అయితే వస్తున్నారు. వాళ్ళు లేట్గా స్టార్ట్ అయ్యారు. సో మా అన్న అయితే టార్చ్ పెట్టుకొని వస్తున్నాడు. ఆ చీకట్లో మనకి రాళ్ళు, అవి గబ్బిలాలు అవన్నీ ఉన్నాయి. కొంచెం చూసుకుంటూ నడవాలి కాబట్టి టార్చ్ లైట్ అయితే వేసుకొని రావాలి. చూడండి దగ్గరికి అయితే వచ్చేసారు మా మమ్మీ, మా అన్న. మా కన్నయ్య కూడా ఉన్నాడు ఇంట్లో. వచ్చేసారు బయటికి అయితే. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం దొడ్డు ఉన్న పర్సన్స్ అయితే పట్టారు దాంట్లో. మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే దేవుణ్ణి అయితే ఊరేగిస్తున్నారు రథం బండిలా. సో మేము బయటికి రాగానే రథం అయితే వచ్చింది. సో రథాన్ని పట్టుకోవాలంట. సో నేను, మా అన్న, మా మమ్మీ, మా మామ, లక్కీ, కన్నయ్య వీళ్ళందరం అయితే రథాన్ని పట్టుకోనికైతే పరిగెత్తుతున్నామండి. సో రథాన్ని పట్టుకోవడం చాలా మంచిదంటే పరిగెత్తుతున్నాం. ఆ ట్రాఫిక్లో కూడా వెళ్ళాము. లాస్ట్ వరకు అయితే చేరుకున్నాం మేమైతే. మా అన్న, రిక్కీ, లక్కీ, చూడండి నేను, మామ, మమ్మీ అందరం మొక్కుకుంటా ఒకసారి రథాన్ని అయితే వదిలేసాము. అలా పట్టుకొని వదిలేసి ఇక మేము మేడారంకి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది. మేమైతే బయలుదేరేటప్పుడు ఇంట్లో కొద్దిగా అన్నం తిన్నాము అంతే. మళ్ళీ ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుంది. 3 అవుతుంది కాబట్టి మాకైతే ఫుల్ ఆకలిస్తుంది పిల్లలకి, మాకు. అందుకే మా మమ్మీ అయితే పులిహోర అయితే కలుపుతుంది. పులిహోర చేసినాము, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. సో అందరికి ఆకలి పులిహోర, చపాతీ, పూరి చేసాము. ఇప్పుడు పూరి ట్రావెలింగ్లో మంచిగా ఉండదని మేమైతే ఫస్ట్ అయితే పులిహోర అయితే తింటున్నాము. అందరికైతే మమ్మీ వడ్డిస్తుంది పులిహోర. అందరం అయితే తింటున్నాము. ఇలా అందరం కలిసి ఒక కాడ కూర్చొని తింటుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి భద్రకాళి టెంపుల్. చలో ఇంకా లేట్ ఎందుకు, అమ్మవారిని దర్శనం చేసుకుందాము. మనకు నైట్ టైంలో అయితే అంతగానం కోతులు ఏం కనిపించలేదు. చూడండి రష్ కూడా అంత ఏమి లేదు, తక్కువనే ఉన్నారు. మేము నైట్ టైం వెళ్ళాం కదా, 8 అయిపోయింది వచ్చు టైం కూడా. మన పైకి చూసుకున్నట్టయితే కొండ మీద శివుడు, పార్వతి అయితే కనిపిస్తున్నారు. అక్కడ సైడు లెఫ్ట్ సైడ్ అయితే చెరువు ఉందంట. మేము చీకట్లో వెళ్ళాం కాబట్టి చెరువునైతే వీడియో నేను తీయలేదు, అటు సైడ్ అయితే వెళ్ళలేదు. ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అటు సైడ్ అయితే చెరువు. సో దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము అందరము. ఇదైతే లోపల మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ గజస్తంభం ఉంది కదా, ఇక్కడ లైన్ అయితే క్యూ లైన్ అయితే ఉంది చాలానే. మేము వచ్చే వరకు అయితే లైన్ బాగానే ఉంది. సో అందరం క్యూ లైన్ కట్టాలి కదా, క్యూ లైన్ అయితే కడుతున్నాము. చూసారా ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి.
మా లైన్ దగ్గరకు వచ్చేస్తే నేనైతే కెమెరా అయితే ఆఫ్ చేశాను. అక్కడ దేవుని అయితే ఫోటో తీయొద్దని చెప్పారు, అందుకే కెమెరా అయితే ఆఫ్ చేశాను. జస్ట్ ఫోటో అయితే తీసుకున్నాను నేను అంతే, వీడియో తీయొద్దన్నారు. సో ఇటు సైడ్ పక్కకు అమ్మవారు చీరలు ఉన్నాయి. సో మనకి ఎవరికైనా కావాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు. అక్కడ రేట్స్ కూడా పెట్టారు వాళ్ళు, కానీ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసాను అంతే. ఇక్కడ సైడ్ అన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహం, చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఏనుగు విగ్రహం అన్నట్టు, నెమలి విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే చూడండి. ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో బయటికి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ వచ్చేసి అమ్మవారి అద్దాల మేడ అంట, చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా లైన్ ఉంది, అంతగానం లైన్ ఏం లేదు, ఒక 5-6 మంది ఉన్నారు. చూద్దాం. అక్కడ కూడా ఏం మాకు ఫొటోస్ ఏం తీయొద్దని చెప్పారు, జస్ట్ అయితే చూసాము. ఈ వీడియో వరకు అయితే భద్రకాళి టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనము. ఈ వీడియో వచ్చేసి ఇది ఎక్కడ అంటే మన వేయి స్తంభాల గుడి వరంగల్ దగ్గర. అన్ని దగ్గర దగ్గరనే పక్కన ఉన్న అన్ని టెంపుల్స్ అన్ని మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. ఇది లాస్ట్ మన వేయి స్తంభాల గుడి, ఇది ఒకటి లాస్ట్. దీని తర్వాత అయితే చలో మేడారమే అంతే. సో ఇది ఒక వేయి స్తంభాల గుడి చూసిన తర్వాత మేడారం వెళ్తాము. సో ఎంట్రన్స్ అయితే ఇదేనండి. సో మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదేనండి మన వేయి స్తంభాల గుడి. ఇక్కడైతే మనకు శివుడైతే కనిపిస్తాడు. సో ఇక్కడ మనకి వర్షం సినిమా గుర్తొస్తూ ఉంటుంది. వర్షం సినిమాలో ఆ నంది కాడ ఉన్న సీన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ నంది కూడా చూపిస్తాను నేను. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు శివుడిది విగ్రహం అయితే కనిపిస్తుంది. లోపలికి అయితే ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పారు. లెఫ్ట్ సైడ్లో అయితే మన ఏదైతే వర్షం సినిమాలో ఉన్న సీన్ అయితే మనకు కనిపిస్తుందో అది ఇక్కడ మనకు ఇది ఆ సీన్ అనేది ఇక్కడనేనండి. నైట్ టైంలో వెళ్ళాం కదా, చీకటి ఉంది, అంత లైటింగ్ అయితే పెట్టలేరు. మార్నింగ్ టైంలో వస్తే మనకి ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంటుంది పిల్లర్స్ అనేది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో బయటికి అయితే వెళ్తున్నాం. ఇంకా మేడారం వెళ్ళడానికి ఇంకా లేట్ అయిపోతుంది కదా, ఇక బయటికి అయితే వెళ్తున్నాము. ఈరోజు వరంగల్ వేయి స్తంభాల గుడిలో ఉన్నాం మేము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే గట్టమ్మ దేవస్థానానికి అయితే చేరుకున్నాము. ఇక్కడికి వెళ్ళందే మేడారం వెళ్ళొద్దంట. ఇక్కడ ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకొని మనం మేడారం అయితే వెళ్ళాలి. సో ఇక్కడ కూడా చాలా రష్ ఉన్నది. మేమైతే పండుగ అయిపోయాక కూడా బయలుదేరాము. అయినా చూసారా ఎంత రష్ ఉన్నారో. ఇంకా మేడారంలో ఎంతమంది ఉండాలి. అమ్మవారిని దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగి మేమైతే మేడారానికి అయితే బయలుదేరామండి. మేడారం వెళ్ళేసరికి అయితే నైట్ 11 అయిపోయింది. నెక్స్ట్ డే ఈ వీడియో అయితే, ఎందుకంటే నైట్ ఫోన్స్లో ఛార్జింగ్ లేదు. సో అందుకని మేమైతే మేడారం వెళ్ళంగానే అక్కడనే కొంచెం ప్లేస్ తీసుకొని అక్కడ పడుకున్నాము. సో నెక్స్ట్ డే మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వచ్చాము, చిలకల గట్లకి అయితే వచ్చాము మేము. ఇక్కడ కొంచెం బాగుంది అనేది ఇటు సైడ్ అయితే వచ్చాము మేము. ఇక్కడ మా కన్నయ్య వాళ్ళ డాడీ అయితే దానికి పాలు వెండుతున్నారు, చూసిర్రా ఎట్లా చేస్తారు. మా కన్నయ్య కంట పాలు కావాలంటే తాగుతారంట. అక్కడ చూసిర్రా తాగిన మేకప్ పాలు. మీరు ఎవరైనా ఇలా తాగారా చెప్పండి. ఎవరైనా తాగితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మాకు. ఇదైతే ఫస్ట్ టైం మేమైతే కన్నయ్య ఇలా ఫస్ట్ టైం తాగడం ఈ మేకప్ పాలు అయితే. మేము వెళ్ళినప్పుడైతే జంపన్న వాగులో నీళ్ళు లేకుండా అటు సైడ్ పక్కన ఉన్న సైడ్ అయితే నీళ్ళు కనిపిస్తే మేమైతే అక్కడికి వచ్చాము. సో నీళ్ళల్లో కూడా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. చూడండి మా వీడియోస్ చూడండి మొత్తము. మావైతే స్నానాలు అయిపోయాక అమ్మవారికి అయితే పూజ చేస్తున్నాం. ఇక్కడ మేము తీసుకుపోయే బంగారానికి అయితే పూజించి పెట్టుకుంటున్నాము. మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ గద్దెలు వేసుకొని మేమైతే పూజించుకుంటాము ఇలా ప్రతిసారి. ఇక్కడ మా వదిన మా అత్తమ్మ అయితే వంటకైతే రెడీ చేస్తున్నారు. కూరగాయలు కట్ చేస్తున్నారు వాళ్ళు, కొత్తిమీర పుదీనా ఇవన్నీ.
ఇంకో పక్కన మా మామలు, మా డాడీ, మా అన్న వీళ్ళు యాటనైతే కట్ చేశారు. అమ్మవారి దగ్గర ఎదురిచ్చి కోసేసారు ఇక్కడనే. సో ఇక్కడ వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. మా వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక చలో ఇక దావత్ స్టార్ట్ అయింది మాది. దావత్ అంటేనే ముక్క సుక్క లేనిదే దావతే లేదు కదా. నేను వీడియో తీస్తుంటే హాయ్ అని చెప్తున్నారు మా మామలు. చూడండి అందరూ ఒక ఆడ కూర్చుంటే ఇదే కదా పండుగ అంటే. మేము తిన్న తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. సో అమ్మవారి దర్శనం కూడా మాకు కంప్లీట్ అయిపోయింది. సో ఇదండి మా వీడియో మేడారం జాతర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.